పేరు శ్రీనాథ్ రెడ్డి. అసలు ఈరోజు ఎందుకో పొద్దున్నే తెల్లారింది భయ్య. అది నాకు అర్థం కాల. సో మార్నింగ్ నుండి నా మనసు కూడా ఏదో ఎస్కలేటర్ మీద తిరిగినట్టు తిరుగుతూ ఉంది. ఎందుకో చెప్పమంటారా? నాకు నిన్న రాత్రి ప్రమోషన్ వచ్చింది. అందుకే పొద్దున్నే ఫ్రీ మోషన్ అయింది. సో ప్రమోషన్ దేనికి వచ్చింది చెప్పంటారా? అంతకుముందు నేను రాష్ట్ర భార్యా బాధితుల సంఘానికి అధ్యక్షుడిని. సో ఈరోజు మార్నింగ్ ఏమయ్యానంటే భారతదేశం మొత్తానికి భార్యా బాధితుల సంఘానికి అధ్యక్షుడిని అయ్యా. అదే నా ప్రమోషన్. అసలు ఈ భార్యా బాధితుల సంఘం పెట్టడానికి వెనక హిస్టరీకి ఉన్నంత చరిత్ర ఉంది, మామూలు చరిత్ర లేదే. చిన్నప్పటి నుంచే నాకు అసలు నేను కళాకారుడు కాకముందే ఉద్యమకారుడిని. చిన్నప్పటి నుంచి చాలా ఉద్యమాల్లో పాల్గొన్నా. 1857 తిరుగుబాట్లు పాల్గొన్నా, ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్నా, సాల్ట్ సత్యాగ్రహాల్లో పాల్గొన్నా, 1947 స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న బ్రిటిష్ అందరినీ ఆ రోజు అర్ధరాత్రి వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి అప్పుడు నేను ఇంటికి వచ్చి నిద్రపోయాను. అది నా యొక్క హిస్టరీ. సో ఇంకా చాలా అసలు ఉద్యమాలు ఎందుకు మొదలుపెట్టానంటే ఈ సమాజం మగవాళ్ళ పట్ల చూపించే వివక్ష వల్ల ఉద్యమాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. కావాలంటే మీరు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మగవాళ్ళ పట్ల సమాజం ఏ విధంగా వివక్ష చూపిస్తుంది అనేది. సో చిన్నప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ స్కూల్కి సైకిల్ వేసుకొని పోతుంటే నా సైకిల్ చైన్ పడింది. ఎవడో రాలా. ఆ అమ్మాయి సైకిల్ చైన్ పడింది. 10 మంది వచ్చారు భయ్య. అందరూ ఆ సైకిల్ చైన్ వేసి ఈ అమ్మాయికి ఆ సైకిల్ చైన్ చున్నీ తీసి పంపించారు. నా కోపం వచ్చి సైకిల్ ఇసిరేసి కొట్టాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వెంటనే నాగార్జున వచ్చి ఆ సైకిల్ చైన్ పీకి జేడి చక్రవర్తిని కొట్టాడు. ఆ తర్వాత పోలీసులు నన్ను కొట్టారు. ఎందుకు రా అంటే చైన్ నీదే కదరా అన్నారు. అది. సో అప్పటి నుంచే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. అలాగే కాలేజీలో కూడా చాలా వివక్ష ఎదుర్కొనేవాడిని నేను. చాలా ఉద్యమాలు కూడా చేశాను కాలేజీలో. అసలు క్లాసులో కానీ కాలేజీలో కానీ అందరికంటే నేనే ఫస్ట్ వచ్చేవాడిని. ఎందుకంటే 9ంటి కాలేజీ 8ంటికి వెళ్ళేవాడిని. ఇంకా అసలు మగపిల్లల్ని బ్యాక్ బెంచర్స్ అని ఎందుకంటారో తెలుసా? వాళ్ళు వెనక్కి కూర్చున్నందువల్ల కాదు, మా ఆడపిల్లలు ముందు కూర్చుంటారు కాబట్టి మేము ఖాళీలోకి వెనక్కి కూర్చుంటాం, అందుకే బ్యాక్ బెంచర్స్ అయ్యాం. అది తెలియక చాలామంది బ్యాక్ బెంచర్స్ అంటారు. వాళ్ళే ముందు కూర్చొని పాఠాలు విని శ్రద్ధగా చదువుకొని గోల్డ్ మెడల్ కొడితే మనమేమో వెనక్కి కూర్చొని చదవక ఏం చేయాలి అర్థం కాక వాళ్ళ మెడల్లో గోల్డ్ కొట్టేసి జరిగింది. అది మన మగాళ్ళ పరిస్థితి. అప్పటి నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. అసలు ఈ భార్యా బాధితుల సంఘం పెట్టడానికి చాలా పెద్ద కథ ఉంది, కానీ చిన్నగా చెప్తా. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక పెద్ద గండం ఉంది భయ్య. అదేంటంటే పని గండం. పని చేస్తే పైకి పోతావు అని చిన్నప్పుడే పెద్దాపురం నుంచి మా పెద్దమ్మ నా చేయి చూసి చెప్పింది. నువ్వు పని చేస్తే పైకి పోతావు, పని చేయొద్దురా అని చెప్పింది. అప్పటి నుంచి నేను ఏ పని చేసేవాడిని కాదు, చేసేవాళ్ళని కూడా చెడగొట్టేవాడిని. ఆ తర్వాత వాళ్ళు నన్ను కొట్టేవాళ్ళు, అది వేరే విషయం. సో ఇంకోటి ఏంటంటే ఎలాగో వీడు పని చేయడు కాబట్టి మా నాన్న ఏం చేశాడు, మంచి అమ్మాయిని ఇచ్చి ఉద్యోగం నాకు పెళ్లి చేశాడు. మంచి ఉద్యోగం ఉన్న అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్, నెలకు ₹1,00,000 జీతం, మంచిగా కట్నం ఇచ్చి నన్ను కొనుక్కుంది. 1 BHK ఫ్లాట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఆమె రోజు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేది. సో పగలంతా పనిచేసేది. ఇంట్లో నేను ఆ అమ్మాయి కోసం 1000 కళ్ళతో వాకిట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉండేవాడిని. వారం రోజులు బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత 8వ రోజే స్టార్ట్ అయింది భయ్య. నేను ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాను, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావని. మా నాకు పని గంట పని చేస్తే నువ్వు పైకి పోతావా, నీ పుస్తల దాడి దిగిపోద్దన్న. అబ్బాయి అమ్మాయి మాటల్లా 8వ రోజు మొదలుపెట్టింది, నువ్వు వంటలు గడుగు, నువ్వు బట్టలు ఉతుకు, ఇల్లు తుడువు అని. నేను పని చేస్తే చచ్చిపోతాను చేయకుండా ఉన్నాయి. 8వ నుంచి మొదలుపెట్టింది భయ్య. మామూలుగా తిట్టడం మొదలుపెట్టలే, భయంకరంగా తిట్టడం మొదలుపెట్టి. తిడితే నేను ఊరుకుంటానా? చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బయటికి పోయేవాడు. అది నా టాలెంట్. ఆ తర్వాత 2 వారాల తర్వాత తిట్టడమే కాదు, కొట్టడం కూడా మొదలుపెట్టింది. అది కూడా మామూలుగా కొట్టేది కాదు, చీపురు తీసుకొని బాగా కొట్టేది. ఆయన నేను భరించేవాడిని. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ కొడుతుంటే నేను ఇంకా ఆగలేక బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కింటి ఆంటీ ఇంట్లో దూరేవాడిని. అప్పుడు ఆంటీ పాప నన్ను చాలా బాగా ఓదార్చేది. అయ్యా మీ అంకుల్ కూడా ఎట్నేనయ్యా ఫస్ట్లో, తర్వాత అలవాటు అయిపోయింది, ఏం కదలే పోయా. ఆమె కూడా ఎంత టాలెంట్. సో ఈ గొడవ అవుతూ ఉన్న టైంలో చేసేది ఏమీ లేక రోజు కొడుతుంది, చేసేది ఏమీ లేదు. అందుకని ఏం చేశా, కట్టు బట్టలతోటి పట్టుకొని మా పుట్టింటికి పోయా. పుట్టింటికి పోయిన కరెక్ట్గా 10 నిమిషాలకి మా నాన్న నన్ను జుట్టు పట్టుకొని కొడదాం అనుకున్నాడు. జుట్టు లేదు. అందుకని మామూలుగా ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంటికి వస్తే కాలు ఎరగదంతాను, వాళ్ళ పిల్లల దగ్గర కాపురం చేసుకోపోయి మొండ అన్నాడు ఆయన. ఏం చేస్తాం, తప్పక కాపురం చేసుకుంటా ఉన్నా. ఇదే సమయంలో నాకు దీని నుంచి బయటపడాలని చెప్పి ఒకడు గుర్తొచ్చాడు. ఇమీడియట్గా బాబాకు ఫోన్ చేసి, నాకు తెలిసిన బాబా, ఆయన మామూలు బాబా కాదు, గోవాలో ఘోర తపస్సు చేసి బ్యాంకాకులో బిజీగా ఉంటాడు ఆయన. ఆయన పేరు గోలీ బాబా. ఆయనకు ఫోన్ చేసి, బాబా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మా ఇద్దరు రోజు కొట్టుకుంటున్నా, అమ్మాయి గొడవ అవుతుంది, ఏం చేయాలి బాబా అని. రే దీనికి ఒకటే మార్గం, నువ్వు 2వ పెళ్లి చేసుకో అన్నాడు. ఎస్, ఇది మంచి సజెషన్, గొప్ప ఐడియా ఇచ్చావు బాబా అని ఆయన ఫోన్లోనే దండం పెట్టుకొని ఆయన చేత 10,000 డబ్బులు కొట్టించుకొని మ్యాట్రిమోనీలో సంబంధాలకు పెట్టా. కరెక్ట్గా మ్యాట్రిమోనీలో సంబంధాలు చూసిన 10 నిమిషాలకే పెట్టిన 10 నిమిషాలకు నాకు
15 సంబంధాలు వచ్చినాయి. ఆ రోజు సాయంత్రానికి పెళ్లి సెట్ అయింది. మంచి అమావాస్య రోజు చూసి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. సో ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, ఇందాక 1 BHK, ఇప్పుడు 2 BHK. అర్థమైందా? సో ఇద్దరు పిల్లలు ముద్దులు మొగుణ్ణి, నారి నడుము మురారి అయిపోయింది నా పరిస్థితి. ఉంది ఒకటి జీవితం, ఇద్దరు పిల్లలు, ముగ్గురు కలిసి ఉంటున్నాం, 4 గోడల మధ్య కాపురం. ఇది మాకు హ్యాపీ జీవితం. ఎంత బాగుండేదంటే మా జీవితం అంత బాగుండేది. ఒక నెల రోజులు బాగానే ఉంది భయ్య. అంటే మన నవంబర్లోనే జరిగింది. చలికాలం కూడా బాగానే ఉంది. తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. చలి ఎక్కువైంది కదా, అక్కడ కూడా చలి ఎక్కువైంది. నేనేం చేస్తుంటా, వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తారు. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, ఒక అమ్మాయి హార్డ్వేర్. ఓకేనా? సో నేను ఇంటికాడ కూర్చొని వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. 4 రోజులు బాగానే ఉంది. తర్వాత బాగా కొట్టడం తిట్టడం మొదలుపెట్టారు ఇద్దరు. ఎంత బాగా కొట్టేవాళ్ళు అంటే మామూలుగా కొట్టేవాళ్ళు కాదు. ఈసారి బయటికి పోకుండా తాళం వేసేవాళ్ళు. తాళం వేసేవాడు ఎక్కడికి పోలేను. అందులో వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు భయ్య. ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే, ఒకరు పొద్దున కొడితే ఒకరు సాయంత్రం కొట్టేవాళ్ళు, ఒకరు రాత్రి కొడితే ఒకరు మార్నింగ్ కొట్టేవాళ్ళు. అంత అండర్స్టాండింగ్, అట్లా కొట్టేవాళ్ళు నన్ను. అయినా కానీ నేనేం పెద్దగా బాధపడేవాడిని ఏం కాదు. ఇంకా వీకెండ్స్లో ఎక్కువ డోసు పెంచేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు ఇంట్లో. ఎందుకంటే పని చేయట్లేదని పాపం వాళ్ళ బాధ. పని చేస్తే నేను పోతా ఇక్కడ కదా, వాళ్ళ బాధ వాళ్ళది, నా బాధ నాది. కాబట్టి ఇంక చివరికి ఏం చేశా, వాళ్ళిద్దరి మధ్య ఎంత యూనిటీ ఉంటుందంటే, పండగలకు ఆఫర్లు పెట్టుకొని మరీ నన్ను కొట్టేవాళ్ళు. ఈరోజు సంక్రాంతికి నువ్వు కొట్టు, దీపావళికి నేను కొడతా, ఇట్లా ఆఫర్లు కొట్టుకుంటా నన్ను భయంకరంగా కొట్టేవాళ్ళు. సో ఈ సమస్య నుంచి కూడా ఇంకా తట్టుకోలేక పరిష్కారం మళ్ళీ బాబాకు ఫోన్ చేశా. ఈసారి బాబాకు ఫోన్ చేస్తే మలేషియాలో ఏదో పూజలో ఉన్నాడంట. ఆయనకు ఫోన్ చేసి, బాబా ఇది పరిస్థితి, ఏం చేయమంటావు నువ్వు చెప్పు అన్న. ఒరేయ్, వాళ్ళిద్దరు ఒక చోటు ఉంటే ఫస్ట్ నీకేం చెప్పా, మీ ఇద్దరు ఉంటే మీ ఇద్దరు దండుకుంటారు, రెండో పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు దండుకుంటారు రోజు బిగ్ బాస్ అన్న. కానీ ఇప్పుడేం చేయాలంటే వాళ్ళిద్దరిని నువ్వు వేరువేరుగా కాపురాలు పెట్టాను. అబ్బా సూపర్ ఐడియా బాబా అని చెప్పి ఒకదాన్ని బంజారాహిల్స్లో పెట్టా, ఒకదాన్ని జూబ్లీహిల్స్లో పెట్టా. సూపర్గా ఉంది ఇప్పుడు. అయితే నాకు ఇప్పుడు మంచి బెనిఫిట్ ఏం జరిగిందో తెలుసా? మొదటి పిల్లం కొట్టిందనుకో, రెండో పిల్లం దగ్గర 2 రోజులు ఉండొస్తా. రెండోది కొట్టిందనుకో, మొదటి పిల్లం దగ్గరికి వెళ్ళి 3 రోజులు ఉండొస్తా. నాకు భలే మంచి బెనిఫిట్ జరిగింది అసలు దీనివల్ల. సో ఇలా రోజు తిరిగి రావటం వల్ల ఒకరోజు తీవ్రంగా పాత జ్ఞాపకాలను కూర్చొని ఏడుస్తుంటే మా పక్కింటి పెద్దరెడ్డి వచ్చి నా దగ్గరికి, ఒరే మా ఆవిడ ఈరోజు కొట్టిందిరా అన్నాడు. ఓరే నీ అబ్బా, నువ్వు నాకు చెప్పేది ఎట్టుందో తెలుసా, సినిమా అయిపోయి ప్రొడ్యూసర్ ఏడుతుంటే కటౌట్ కట్టలేదని హీరో ఏడ్చాడు అన్నారా అని వాడు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, ఒరే నీ అమ్మ, నేను ఎట్టొకటి తప్పించుకోగలిగారా, వాడు వాడు పాపం ఏడుతున్నాడు, 60 ఏళ్ళ వయసులో పెళ్ళాం కొట్టింది నా దగ్గరికి. ఇలాంటి భార్యాబాధితులు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళ కోసమే నేను భార్యాబాధితుల సంఘాన్ని ఆ రోజే మా బాబాని పిలిచి గోవాలో ఘనంగా 10 మంది ముత్తైదులు పిలిచారో సంఘాన్ని నేను స్థాపించాను నేను ఆ రోజు గోవాలో. సో ఆ రోజు సంఘాన్ని స్థాపించిన తర్వాత ఎంతమంది వరద బాధితులు వచ్చినట్టు నా దగ్గర భార్యాబాధితులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ నా దగ్గరికే వచ్చి వాళ్ళ బాధలను చెప్పుకుంటూ కలనీళ్ళు పెట్టుకుంటే ఈ కచ్చిపుతో చూసి ఆ కలనీళ్ళు ఆ కచ్చి పిండి బయట ఆరేసేవాడిని. నా ఒళ్ళో తలబెట్టి భయంకరంగా ఏడుచున్న కడ్రాయిర్ మొత్తం తడిచిపోయేది. అంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఈ సంఘాన్ని అందులో కొంతమంది నా దగ్గర నెలల పాటు ఉండేవాళ్ళు, ఒక రోజులో ఉండేవాళ్ళు కాదు. పాపం వాళ్ళు బిర్యానీ తెస్తే తిని పెట్టేవాడిని, వాళ్ళు మందు తెస్తే నేను దాగి పెట్టేవాడిని. అలాగే నా దగ్గర 4 రోజులు ఉండి రికవర్ అయ్యి మళ్ళీ పెళ్ళాం దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళు నా చేతికి డబ్బులు ఇస్తామనేవాళ్ళు. మరి డబ్బులు వదిలే ఫోన్ తర్వాత ఫోన్పే చేయండి అనేవాడిని. అట్టా చేస్తూ ఉంటే అప్పుడేం జరిగింది తెలుసా, ఈ పెళ్ళాం బాధితులు పెళ్ళాలు ఉంటారు కదా వీళ్ళందరూ, వాళ్ళు వచ్చి నన్ను గుంపులుగా కొట్టేవాళ్ళు. అంతకుముందు ఒకరు కొట్టేది, ఇప్పుడు 2 కొట్టారు, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కొట్టేవాళ్ళు. కాబట్టి కొట్టడం అనేది నా జీవితంలో ఎప్పుడూ సరిపోలేదు. సో మా భార్యాబాధితుల సంఘం తరపున మేము ఎన్నో ఘనకార్యాలు చేసాం. 2 చెప్పేస్తాను. అదేంటంటే, విడాకులు ఇచ్చిన భర్తకి భార్యల తరపు నుంచి భరణం ఇప్పించా, ఒంటరిగా ఉన్న భర్తలకి ప్రభుత్వంతో మాట్లాడి వితంతు పింఛన్లు ఇప్పించా. అదేవిధంగా ఒక పెళ్లితో సెట్టు కానోడిని వాళ్ళిద్దరికి 2 పెళ్ళిళ్ళు చేసి ఆ సమస్యని పరిష్కరించా. మీలో కూడా ఎవరైనా భార్యా బాధితులు ఉంటే ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నా నెంబర్ తెలియకపోతే నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ.